ఓం ఓం యోగే యోగే తవస్తరం వాజే వాజే హవామహే సఖాయ ఇంద్రమూతయే సఖాయ ఇంద్రమూతయే ఓం తస్మాద్ యజ్ఞాత్ సర్వహుత రిచః సామాని జజ్ఞిరే ఛందాంసి జజ్ఞిరే తస్మాద్ యజుస్తస్మాదజాయత తస్మాద్ యజుస్తస్మాదజాయత ఓం యస్మాదరిచో అపాతక్షన్ యజుర్యస్మాదపాకషన్ సామాని యస్య లోమాన్యథర్వాంగిరసో ముఖం స్కంభం తం బ్రూహి కతమస్విదేవ సహ స్కంభం తం బ్రూహి కతమస్విదేవ సహ ఓం బృహస్పతే ప్రథమం వాచో అగ్రం ప్రైరత నామధేయం దధానాః యదేషాం శ్రేష్టం యదరి ప్రమాసీత్ ప్రేణా తదేషాం నిహితం గుహావి ప్రేణా తదేషాం నిహితం గుహావి ఓం అగ్నివాయురవిభ్యస్తు త్రయం బ్రహ్మ సనాతనం దుదోహ యజ్ఞసిద్ధ్యర్థం ఋగ్యజుస్సామలక్షణం దుదోహ యజ్ఞసిద్ధ్యర్థం ఋగ్యజుస్సామలక్షణం ఋగ్యజుస్సామలక్షణం ఓం శాంతి 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 ఓం పరమపిత పరమాత్మ ఓం ఓం రక్షక ఓం సర్వరక్షక ఓం సదా రక్షక సర్వదా రక్షక ఓం సత్యరక్షక నిత్యరక్షక సర్వత్ర రక్షక ఓం సర్వతః రక్షక సర్వదా రక్షక సర్వథా రక్షక శాశ్వత రక్షక పరమరక్షక జగద్రక్షక విశ్వరక్షక ఓం ఓం
शाश्वत पिता, शाश्वत माता, सर्वपिता, सर्वमाता, विश्वपिता, विश्वमाता, जगत पिता, जगन माता, जगदांबा, जगत जननी। ओम जगतपति, विश्वपति, चित्तपति, वाक्पति, चक्षुष्पति, आपति, परापति, शुभस्पति, व्रतपति, वास्तुष्पति, तपस्पति, दीक्षापति, प्रजापति, सर्वभूतपति। ओम शाश्वत भ्राता, त्राता, दाता, विधाता, प्रदाता, शाश्वत बंधु, शाश्वत मित्र, शाश्वत सख, विश्वबंधु, विश्वमित्र, विश्वसखा, सर्वबंधु, सर्वमित्र, सर्वसखा, परम बंधु, प्रथम बंधु, परम मित्र, प्रथम मित्र, परम सखा, प्रथम सखा। ओम शाश्वत गुरु, गुरूणाम गुरु, परम गुरु, सत्य गुरु, नित्य गुरु, प्रथम गुरु, सर्व गुरु, सनातन गुरु, आदि गुरु। ओम शाश्वत आचार्य, सर्वाचार्य, सत्य नित्य आचार्य, परमाचार्य, प्रथमाचार्य। ओम शाश्वत स्वामी, सत्य नित्य स्वामी, सर्वस्वामी। ओम शाश्वत राजा, राजाधिराजा, महाराजा। ओम स्वराट, स्वयंराट, विराट, विश्वराट, अनंतराट, ब्रह्मराट, बहुराट, महाराट, पूर्णराट। ओम शाश्वत न्यायाधीश, अर्यमा। ओम सदाधारा, सर्वदाधारा, जगदाधारा, विश्वाधारा। ओम ईश्वरा, परमेश्वरा, सर्वेश्वरा, विश्वेश्वरा, जगदीश्वरा। ओम ईशा, परेशा, सर्वेशा, विश्वेशा, जगदीशा, सर्वभूतेशा। ओम सर्वांतर्यामिन्, सर्वभूतांतरात्मन्, परमात्मन्, परब्रह्म। ओम सर्वव्यापक, विश्वव्यापक। ओम सर्वशक्तिमन्, निराकार, निर्विकार। ओम न्यायकारिन्, दयालु। ओम अजरा, अमरा, भय, अनुपमा। ओम नित्य पवित्र, परम पवित्र। ओम सृष्टिकर्ता, धर्ता, भर्ता, हर्ता, संहर्ता, प्रलयकर्ता, पालनकर्ता, निर्माणकर्ता। ओम प्रभु, ओम स्वयंभू, ओम शंभु, ओम शंभु, ओम परिभू। ओम शंभवा, मयोभवा, प्रभवा, विभवा, उद्भवा, सुभवा। ओम सर्वानुभू। ओम भू। ओम भुवः। ओम स्वः। ओम भूर्भुवस्वः। प्रिया, प्रियाति प्रिया, प्रियतमा, प्राणात् प्रिया, प्राणस्य प्राण, प्राणाधार, प्राणेश्वर, प्राणपति, प्राणदाता, जीवनदाता, जीवनेश्वर, जीवनपति, जीवनाधार। ओम जन्मदाता। ओम सर्वदुख विनाशक, सकल क्लेश नाशक, संकट मोचक, समस्त अविद्या, अशांति, भय, निराश निवारक। ओम सच्चित अनंत आनंद घन स्वरूप, आनंददाता, आनंदकरा, सुखकरा, सुखदायक। ओम आत्मदा, बलदा, ज्ञानदा, सर्वदा, हर्षदा, वर्चोदा, द्रविणोदा, सहोदा, शुभदा, स्वस्तिदा, आयुर्दा, मोक्षदा। ओम 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 ओम। ఓముకు వందనాలు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు, జడచేతనాది చరాచర జగత్తుకు, స్థావర జంగమాలకు,
వందనాలు. సర్వేభ్యో నమో నమః. ప్రణవ ప్రణామ. ఓం. ఆత్మ బంధువులారా, శాశ్వత బంధువులారా, ధర్మ బంధువులారా, బ్రహ్మ బంధువులారా, విశ్వ బంధువులారా, ఆత్మీయ బాంధవులారా, మిత్రులారా, వేద బాంధవులారా, ధర్మ బాంధవులారా, అత్యంత దుఃఖ నివృత్తి అభిలాషులారా, పూర్ణ పురుషార్థులారా, మోక్షాకాంక్షులారా, ముముక్షువులారా, సుమ్నార్థులారా, విశ్వాత్మ, బ్రహ్మాత్మ, పరమాత్మ, సర్వాత్మ, శాంతాత్మ, ఆకాశాత్మ, విశ్వాత్మ, బ్రహ్మాత్మ, పరబ్రహ్మాత్మ, దర్శనాభిలాషులారా, సాధకులారా, ఈశ్వర ఆరాధకులారా, ఉపాసకులారా, అన్వేషకులారా, జిజ్ఞాసులారా, ప్రేరణ ఎన్నో ప్రేరణ ఇస్తున్నాయి. ప్రేరణదాతలు ఎన్నో ఉన్నాయి. జడ పదార్థాలు కూడా, సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, నక్షత్రాలు, పశువులు, పక్షులు, వృక్షాలు, క్రిములు, కీటకాలు కూడా ప్రేరణిస్తాయి. ప్రేరణదాతలే, అన్ని ప్రేరకాలే. ఎన్నెన్నో ప్రేరణిస్తున్నాయి. కొందరు ప్రేరణిస్తారు చెడు పని చేయడానికి, దుర్వ్యసనాల విషయాలు, దుర్వాసనాల విషయంలో, ఇంద్రియ వాసనాల విషయంలో చెడిపోవడానికి కూడా ప్రేరణించేవారు ఉంటారు. అధర్మ మార్గంలో ప్రేరణించేవారు ఉంటారు. చిన్నవారు కూడా ప్రేరణిస్తారు. జడ పదార్థాలు కూడా ప్రేరణిస్తున్నాయి. చిన్నవారు, పెద్దవారు అందరూ కూడా. దొంగలు కూడా ప్రేరణిస్తారు. ద్రోహులు, దుష్టులు, దుర్మార్గులు కూడా ప్రేరణిస్తారు. ఆ మార్గంలో ప్రేరణ ఇస్తారు, సహకరిస్తారు, అన్ని రకాలుగా కాపాడుకుంటారు. దుర్మార్గులు, దుష్టులు, మంచి వారి ప్రేరణ అవసరం. చెడు అలవాట్లను తొలగించి మంచి అలవాట్లను ప్రేరణించేవారు కావాలి. అధర్మాన్ని తొలగించి అధర్మానికి దూరం చేసి ధర్మం వైపు ప్రేరణ ఇచ్చేవారు కావాలి, సహకరించేవారు కావాలి. ఇచ్చేవారు ధార్మికులైతేనే ధర్మ మార్గంలో ప్రేరణ ఇస్తారు. సదాచారం ఉన్నవాళ్ళు, ధార్మికులు, ఈశ్వరోపాసకులు, సజ్జనులు, సరైన విద్య ఉన్నవారు, సద్గురువులు, సదాచార్యులు, మంచి ఆచార్యులు, మంచి గురువులు, మంచివారు, మంచి అమ్మ, మంచి నాన్న, మంచి గురువు, మంచి ఆచార్యులు, మంచి రాజు. మంచి వైపు ప్రేరణ ఎవరైనా ఇవ్వవచ్చు. మంచివారు పిల్లలైనా, సామాన్యులైనా సరైన దారిలో ప్రేరణిస్తే ఆ ప్రేరణ తీసుకోవాల్సిందే. అది ఎవరైనా కావచ్చు, అది ఏ వస్తువైనా కావచ్చు, ఏ జంతువైనా కావచ్చు. మంచి వైపు ప్రేరణిస్తే దుర్మార్గుడైన, దుష్టుడైన మంచి వైపు ప్రేరణ ఇస్తే ఆ ప్రేరణ గ్రహించాల్సిందే, స్వీకరించాల్సిందే. రాజైన సామాన్యుడు చెప్పినటువంటి సలహాను పాటించాల్సిందే. మంచి సలహా అయితే, సరైన సలహా, సరిపోయే సలహా, మంచి మార్గదర్శనం అయితే, మంచి ప్రేరణ అయితే, రాజైన, చక్రవర్తి అయినా, వృద్ధుడైన, ఎంత గొప్పవాడైనా చిన్నపిల్లల ప్రేరణ కూడా తీసుకోవచ్చు, సలహాలు తీసుకోవచ్చు. మాట మంచి మాట, అది ఎక్కడున్నా తీసుకోవాల్సిందే. మంచి కోసం, ధర్మం కోసం, ఉన్నతి కోసం, ప్రగతి కోసం, చివరికి మోక్షం కోసం. చిన్నపిల్లల, పెద్ద పిల్లల కాదు, సామాన్యుల, విద్వాంసుల కాదు, ఎవరైనా పర్వాలేదు. రాజు కూడా ప్రేరణ అవసరం ఉంటుంది. తోచకపోవచ్చు, గుర్తు చేయడం అవసరం ఉంటుంది. ప్రేరణ ఇవ్వడం అవసరం, ప్రోత్సహించడం అవసరం, ఉత్సాహపరచడం అవసరం.
జాగ్రత్త పరచడం అవసరం, హెచ్చరించడం కూడా అవసరం ఉంటుంది. రాజు అయినా చక్రవర్తి అయినా. ఎన్నెన్నో విషయాల్లో ఎన్నో తెలియవు, అర్థం కాకపోవచ్చు. అర్థం కాకపోతే, సరైన సలహా లేకపోతే, సరైన నిర్ణయం తీసుకోలేకపోతే దాని ప్రభావం ప్రజలపైన ఉంటుంది. రాజు ఇంట్లో కూడా అంతే. సరైన మార్గదర్శనం అవసరం ఉంటుంది. ఇంటికి పెద్ద కావచ్చు, పిల్లల సలహా కూడా తీసుకోవాల్సిందే. వృద్ధులై ఉండాలి, విద్వాంసులై ఉండాలని ఏమి లేదు. గొప్పవారై ఉండాలి, పేరు ప్రతిష్టలు ఉంటేనే అది సరైన సలహా అనుకోవడానికి వీల్లేదు. ధనవంతులైనా, బలవంతులైనా, విద్యావంతులైనా, ఎవరైనా అధర్మానికి దూరం చేసి, అధర్మాన్ని అధర్మ మార్గానికి దూరం చేసి ధర్మ మార్గం నడిపించే సలహాలు కావాలి, ప్రేరణ కావాలి. ప్రజల ద్వారా రాజుకు సలహా, ప్రేరణ ఎప్పుడెప్పుడు ఎలా అవసరం అలా ప్రేరణ ఇచ్చేవారు, జాగ్రత్త పరిచేవారు, హెచ్చరించేవారు అవసరం ఉంటుంది. అటువంటి ప్రేరణ గురించి మంత్రం, సరైన ప్రేరణ. సభ్యై మనుష్యై రాజా క్వా క్వా ప్రేరయితవ్య. అంటే ఏ విషయాలు క్వా క్వా, ఏ విషయాలు, ఎక్కడెక్కడ, ఎప్పుడెప్పుడు, ఏ విషయాల్లో రాజు ప్రేరణ తీసుకోవాలి, సభ్య మనుషుల ద్వారా, సరైన మనుషుల ద్వారా. అటువంటి ప్రేరణకు సంబంధించిన మంత్రం ఈ మంత్రం. ఈ మంత్రం యజుర్వేదంలో 9వ అధ్యాయంలో 39వ మంత్రం. యజుర్వేద భాషే 9వ అధ్యాయే ఊనచత్వరింశత్తమ మంత్రం, 39వ మంత్రం. ఓం సవితాత్వా సవానాం సువతాం అగ్ని గృహపతీనాం సోమో వనస్పతీనాం బృహస్పతి వాచః ఇంద్రో జ్యేష్ఠ్యాయ రుద్రః పశుభ్యో మిత్రః సత్యః వరుణో ధర్మపతీనాం. అంటే ఎవరెవరు ఎటువంటి ప్రేరణ అనే విషయంలో చెప్పడం జరుగుతుంది. ఎలా, ఏ రకంగా, ఏ మాదిరి ప్రేరణ ఇవ్వాలో ఈ మంత్రం యొక్క ఋషి సవితా త్వ ఇత్యస్య దేవవాత ఋషి. దేవత రక్షోఘ్న దేవత అంటే రక్ష అంటే రాక్షసుడు, దుష్టుడు అనమాట. దుష్టుని ఏ విధంగా దూరం చేయాలి, దేవత. రక్షోఘ్న దేవత. ఛందస్సు అతి జగతి ఛంద స్వరం నిషాద స్వర. ఈ మంత్రంలో ఉపదేశం సభ్యై మనుష్యై, సభ్య మనుషుల ద్వారా. రాజా క్వా క్వా ప్రేరయితవ్య. రాజు ఏ విషయాలు ప్రేరితుడు కావాలి అంటే ప్రేరేపింపబడాలి. ప్రేరేపింపబడడం సభ్య మనుషుల ద్వారా, ప్రజల ద్వారా అనే విషయంలో ఉపదేశం. అంటే ఆప్త జనుల ద్వారా, ఆప్త జనులు విద్వాంసులు ఎవరుతుంటారు వారి ద్వారా రాజ్య దేశ ఉన్నతి కొరకు అవసరం ఉంటుంది కాబట్టి ప్రేరణ అవసరం అని ఉపదేశం. మహర్షి దయానంద సరస్వతి గారు ఈ మంత్రానికి ఈ ఉపదేశం అని రాయడం జరిగింది. దానికి పదవాక్య ప్రమాణజ్ఞ. పదము వాక్యం ప్రమాణం. అంటే పదం అంటే వ్యాకరణం, వాక్యం అంటే పూర్వమీమాంస దర్శనం, ప్రమాణం అంటే న్యాయ దర్శనం. అంటే ప్రమాణంలో బాగా తెలిసిన వాడని అర్థం. పద వాక్య ప్రమాణజ్ఞుడు. 3 విషయాల్లో బాగా అర్థం చేసుకున్నవారు, తెలిసిన వారని అర్థం. వారు పండిత బ్రహ్మదత్త జిజ్ఞాసు గారు. వారు ఈ యజుర్వేదం భాషానికి, మహర్షి రచించినటువంటి యజుర్వేద భాషానికి వివరణ రాయడం జరిగింది. అందులో ఈ ఉపదేశానికి వివరణ రాస్తూ ఆప్తజనానాం విదుషాం ఆశ్రయేణ రాష్ట్రస్య ఉన్నతే సంభవ ఇది ప్రకారాంతరేణ దర్శన్నా. ప్రకారాంతరం అంటే రాజు ఎలా ఉండాలి అంటే ఆప్తజనుల యొక్క, విద్వాంసుల యొక్క
ఆశ్రయంలో రాష్ట్ర ఉన్నతి కొరకు ప్రేరణ తీసుకోవాలి, మార్గదర్శనం తీసుకోవాలి అని మరో రకంగా చెప్పడం. ఇది ప్రకారాంతరం ద్వారా చెప్పడం అంటే వేరే రకంగా చెప్పడం జరిగింది. ఎంతో దేశోన్నతి కొరకే, ధర్మరక్షణ కొరకే అని అర్థం. ఈ మంత్రంలో శబ్దాలు పదచ్ఛేదం తర్వాత సంధి విచ్ఛేదం అంటారు. పదపాఠం అంటే పదాలు విడిగా చెప్పడం. పదపాఠం మహర్షి చెప్పినటువంటి పదపాఠం ఇది. సంధి విచ్ఛేదంలో చాలా విషయాలు తెలుస్తాయి. సంధి విచ్ఛేదం తర్వాత పదపాఠం, పదాలు, ఆ శబ్దాలు. సవిత త్వా సవానాం సువతాం అగ్ని గృహపతీనాం ఇతి గృహపతీనాం సోమః వనస్పతీనాం బృహస్పతి వాచే ఇంద్రః జ్యేష్ఠ్యాయ రుద్రః పశుభ్య ఇతి పశుభ్యః మిత్రః సత్యః వరుణః ధర్మపతీనాం ఇతి ధర్మపతీనాం. ఇవి పదాలు, శబ్దాలు. ఇప్పుడు మంత్రోచ్చారణ. ఓం నమస్తే గురుజీ. చెప్పండి అమ్మ. ఓం సవితా త్వా సవనాం సువతామగ్నిర్గృహపతీనాం సోమో వనస్పతీనాం బృహస్పతిర్వాచ ఇంద్రో జ్యేష్ఠ్యాయ రుద్రః పశుభ్యో మిత్రः సత్యో వరుణో ధర్మపతీనాం. ఓం నమస్తే గురుజీ. ఓం శుభం. సవితా త్వా సవానాం సువతాం. సవిత అంటే సూర్యుడు, సవానాం అంటే సూర్యునిలాగా, సోమునిలాగా, సోము బృహస్పతిలాగా, ఇంద్రునిలాగా, రుద్రునిలాగా, మిత్రునిలాగా, వరుణునిలాగా, వీళ్ళలాగా వలె ప్రేరణివ్వాలి. సూర్యుడు, సోముడు, బృహస్పతి, ఇంద్రుడు, రుద్రుడు, మిత్ర అంటే ఎవరెవరికి ఎలా. సవానాం సవిత సువతాం. సువతాం అంటే ప్రేరణివ్వండి. సువతాం ఉన్నతి విషయంలో ప్రేరణివ్వండి, ధర్మం విషయంలో ప్రేరణివ్వండి అని అర్థం వస్తుంది. ప్రేరణివ్వండి. సువతాం. సవానాం సవిత అంటే ఐశ్వర్యాల సవిత. ఒక్కొక్క వాక్యం గమనిస్తే అన్వయంలో మనకు తెలుస్తుంది. ఓ రాజా, నీవు సవానాం సవిత ఇవ, గృహపతీనాం అగ్ని ఇవ, వనస్పతీనాం సోమ ఇవ, ధర్మపతీనాం సత్య వరుణో మిత్ర ఇవ, వాచే బృహస్పతిరివ, జ్యేష్ఠాయ ఇంద్ర ఇవ, పశుభ్య రుద్ర ఇవ అసి అని చెప్పడం జరిగింది రాజును సంబోధిస్తూ. ఒక్కొక్క వాక్యం అర్థం చేసుకుంటే మనకు అర్థం వస్తుంది. ఇప్పుడు ఈ మంత్రం ఉన్నటువంటి శబ్దాలకు అర్థం, ప్రతి పదానికి అర్థం, పదార్థం పేరుతో మహర్షి దయానంద సరస్వతి గారు చెప్పినటువంటి ప్రామాణిక అర్థం ఇది. సవిత. సవిత అంటే రాష్ట్రం, రాష్ట్రపతి అన్నారు తైత్రీయ బ్రాహ్మణంలో. సవిత రాష్ట్రం, రాష్ట్రపతి. బ్రహ్మదత్త జిజ్ఞాసు గారు వివరణ రాస్తూ చెప్పడం జరిగింది. సవిత అంటే రాష్ట్రం, రాష్ట్రపతి తైత్రీయ బ్రాహ్మణం. సవిత ఐశ్వర్యస్య ప్రసవిత. ఐశ్వర్యాలను ప్రసవించే అంటే ఐశ్వర్యాన్ని ఇచ్చే. త్వా త్వాం నిన్ను, నీకు. సవానాం ఐశ్వర్యాణం. సవనములు అంటే ఐశ్వర్యాలు, ఐశ్వర్యాల యొక్క శ్రేష్ఠ విభక్తి బహువచనం. సవానాం ఐశ్వర్యాణం, ఐశ్వర్యాల యొక్క ప్రసవిత అని అర్థం. సవిత అంటే ఐశ్వర్యస్య ప్రసవిత అంటే సూర్యుడు అని అర్థం కూడా వస్తుంది. అంటే సూర్యుడు, మన వైజ్ఞానికంగా తీసుకుంటే సూర్యుడు అన్ని ఐశ్వర్యాలను ప్రసవించేవాడు. ప్రసవిత సవిత. సవిత సూర్యుడు. సూర్యుడు లేకుండా మనకు ఏ ఐశ్వర్యాలు లేవు, ఏ శక్తి లేదు. అన్ని శక్తులకు ఆధారం, అన్ని ఐశ్వర్యాలకు ఆధారం సూర్యుడే.
ఎన్నో రకాలుగా. అందుకే సవిత అన్నారు. ప్రసవ ఐశ్వర్య ధాతులు కూడా ఐశ్వర్యం అనే శబ్దం వస్తుంది, అర్థం వస్తుంది. ప్రసవం ఐశ్వర్యం, ప్రసవ ఐశ్వర్యే. సవనములు అంటే ఐశ్వర్యాలు. సవనముల యొక్క ఐశ్వర్యాణం. సువతాం ప్రేర్తాం అంటే ప్రేరణివ్వండి. ప్రేరణివ్వండి. అత్ర వ్యత్యేన ఆత్మనే పదం. ఇక్కడ ఆత్మనే పదం చెప్పడం ప్రేర్తాం అని. సువతాం అంటే ప్రేర్తాం అంటే ప్రేరణ ఇవ్వండి. ప్రేర్తాం. అగ్ని ప్రకాశయుక్త. అగ్నిర్వై జ్యోతి రక్షోహ అంటే రక్ష అంటే రాక్షసుడు, దుష్టుణ్ణి. అంటే హననం చేసే అగ్ని, జ్యోతి అంటే జ్ఞానం అజ్ఞానాన్ని దూరం చేస్తుంది. ధర్మం అధర్మం అంటే అధార్మికులు దూరం చేయాలి అని అర్థం. రక్షోహ అంటే హననం. అగ్నిర్వై జ్యోతి, ఇది శతపథ బ్రహ్మణంలో ప్రమాణం. అగ్ని, ఇక్కడ అగ్ని అంటే ప్రకాశయుక్తం తీసుకున్నారు. గృహపతీనాం, గృహ ఆశ్రమ పాలకానాం అంటే గృహస్థుల యొక్క, గృహాశ్రమ పాలకులు. గృహ ఆశ్రమ పాలకానాం గృహపతి అంటే గృహపతీనాం, గృహపతుల యొక్క, గృహాశ్రమాన్ని పాలించేవారు, పోషించేవారు, రక్షించేవారు ఎవరుతున్నారో గృహపతిని కూడా. గృహపతీనాం, గృహ ఆశ్రమ పాలకానాం అన్ని కూడా షష్ఠి విభక్తులే. సవానాం, గృహపతీనాం. ఇక్కడ అగ్నిలాగా, గృహపతులకు అగ్నిలాగా. సౌమ్య గుణ సంపన్నో వైద్యక విషయే ఓషధిరాజ. ఇది సోమలత, ఓషధి రాజు, ఓషధుల రాజు సోమలత. ఇక్కడ మొదలగున అని తీసుకోవచ్చు. సౌమ్య గుణాలు సంపన్నమైనటువంటి వైదిక విషయంలో అంటే వైద్యంలో ఈ సోమలత, సోమవల్లి, అమృతవల్లి, అమృతలత. దానికి బదులుగా తిప్పతీగ అంటారు. తిప్పతీగ కూడా సోమవల్లి అంటారు, అమృతలత అంటారు. అది ఔషధ రాజం. వనస్పతీనాం, పిప్పలాదీనాం. పిప్పల అంటే రావి ఇటువంటి అన్నమాట. వనస్పతులు అంటే రావి, మేడి, మర్రి, జువ్వి ఇటువంటి వాటిని వనస్పతులు అంటారు. అంటే పువ్వులు లేకుండా కాయలు వస్తాయి. రావికి, మర్రికి, మేడికి పువ్వులు ఉండవు. అటువంటి వనస్పతులు అన్నారు. పిప్పలాదీనం, పిప్పలాది అంటే మొదలగునవి. అపుష్ప ఫలవంతో ఏ తే వనస్పతయ స్మృతా. మనుస్మృతిలో వస్తుంది. అపుష్ప ఫలవంతో, వనస్పతి అనే దానికి నిర్వచనం ఇది. పుష్పాలు ఉండవు కానీ ఫలాలు వస్తాయి. అపుష్పా ఫలవంత ఏ తే, ఏవైతే పుష్పాలు లేకుండా ఫలాలు వస్తాయో తే అవి వనస్పతులని స్మృత తెలుసుకోండి, తెలియబడతాయి. పిప్పలాదీనాం. రావి మొదలగు అంటే మర్రి, మేడి, జువ్వి అటువంటివి అన్నమాట. బృహస్పతి అంటే పూర్ణ విద్య ఆప్త అంటే బృహస్పతి అంటే నిజానికి బృహత్ అంటే వేదం, నిజానికి వేదపతి, వేద విద్వాంసుని అర్థం వస్తుంది. పూర్ణ విద్య అని అర్థం బృహస్పతి అంటే. పూర్ణ విద్య. యదస్యై వాచో బృహత్యై పతి తస్మాత్ బృహస్పతి. ఈ జైమిని ఉపనిషత్తులో వస్తుంది. బృహత్యై పతి అంటే బృహస్పతి, వేదపతి, వేద విద్వాంసుడు, పూర్ణ విద్వాంసుడు, ఆప్తుడు. పూర్ణ విద్య ఆప్త బృహస్పతి అంటే. వాచే వేదార్థ సుశిక్షాయుక్త వాణి విజ్ఞానాయ. వాక్కు కొరకు, వాచే అంటే చతుర్థి విభక్తి. వాచే వేదార్థ సుశిక్షాయుక్త, వేదార్థం సుశిక్షణతో ఉన్నటువంటి వాణి, విజ్ఞానాయ విజ్ఞానం కొరకు, విశిష్ట జ్ఞానం కొరకు అంటే వాక్కు కొరకు. ఏ వాక్కు? వేదార్థ సుశిక్షాయుక్త వాణి, విజ్ఞానం కొరకు. వాచే అంటే. ఇంద్ర అంటే పరమైశ్వర్య యోగారూఢో వృద్ధ. ఇంద్రుడు
పరమైశ్వర్యతో ఉన్నటువంటి యోగారూఢైనటువంటి వృద్ధుడు ఇంద్ర. ధాతు ఇది పరమైశ్వర్య, అందుకే ఇక్కడ పరమైశ్వర్యం అన్నారు. ఇది పరమైశ్వర్య ధాతు యొక్క అర్థం. ఇది పరమైశ్వర్య ఇంద్ర శబ్దం. పరమైశ్వర్య యోగారూఢ వృద్ధ జ్యేష్ఠ్యాయ అతిశయేన వృద్ధస్య భావాయ. గొప్పవారు ఎవరు? అతిశయంగా జ్ఞానములో వయసులో ఉన్నటువంటి వృద్ధస్య భావయ దాని కొరకు, జ్యేష్ఠ భావన కొరకు, వృద్ధ భావన అంటే గొప్ప భావన కొరకు అని అర్థం. రుద్ర శత్రువునాం రోదయిత శూరవీర, శత్రువులను ఏడిపించే వాడు శూరవీరుడు. కానీ ఇక్కడ మీరు అర్థం వస్తుంది, అది పశువులకు, పశుభ్య అన్నారు కాబట్టి గవాదీనాం, గోవు, గుర్రాలు, ఏనుగులు మొదలు వాటి కొరకు అని అర్థం. గవాదీనాం వాటి కొరకు ఇక్కడ పశుభ్య. మిత్ర సర్వస్య సుహృత్ అందరి యొక్క మిత్రుడు. సత్య సత్పురుషేషు భవ, సత్పురుషుల్లో ఉన్నటువంటి వాడు, గొప్పవాడు. వరుణ ధర్మా ఆచరణేన శ్రేష్ఠ, ధర్మాచరణ ద్వారా శ్రేష్ఠుడు. వాడు ధర్మపతీనాం, ధర్మపతులు ఎవరు? ధర్మస్య రక్షిత్రాను, ధర్మాన్ని రక్షించేవారు ధర్మపతి. ధర్మపతీనం ధర్మపతుల కొరకు, ధర్మపతుల యొక్క, ఇక్కడ మనం కొరకను తీసుకోవాల్సి వస్తుంది, వారి కొరకు. ధర్మస్య రక్షిత్రేణ షష్ఠి విభక్తి, కానీ దాన్ని మనం అర్థం కొరకు చతుర్థి విభక్తిలో మార్చుకోవాలి. ఆ విధంగా ఈ మంత్రంలో ఉన్నటువంటి శబ్దాలకు అర్థాలు చెప్పడం జరిగింది. అన్వయంలో ఒక్కొక్క వాక్యం గమనిస్తే అర్థం వస్తుంది. హే సభేష రాజన్, ఓ సభ ఈశుడా, సభాపతి సభాధ్యక్షుడు, సభకు అధిపతి. అంటే స అంటే సహితం, భ అంటే కాంతి, విద్య, జ్ఞానం కలది సభ. జ్ఞానంతో సహా ఉండేది, విద్యతో సహా ఉండేది సభ. భ సహితం ఉండేది సభ. భస రసాభస అంటారు, అందుకే సభ రసాభస కాకూడదు. భస సభ, దానికి అధిపతి సభేషుడు, సభాపతి, సభాధ్యక్షుడు, రాజా. హే సభేష రాజన్, యహ త్వం ఎవరైతే నీవు, అంటే ఎటువంటి వాడివి అంటే నీవు, సవానం సవిత ఇవ, సవనములకు ఐశ్వర్య వాటి కొరకు, లేదా వాటి యొక్క సవితవు నీవు, సూర్యునిలాగా. ఇవ లాగా. గృహపతినాం గృహపతులకు వారి కొరకు అగ్నిలాగా. వనస్పతినాం సోమ ఇవ, వనస్పతులకు సోమంలాగా. ధర్మపతినాం సత్యో వరుణో మిత్ర ఇవ, ధర్మపతులు ధర్మాన్ని పాలించే వారికి, ధర్మ రక్షించే వారికి సత్యము, వరుణ, మిత్ర ఇవ. వాచే వాక్కు కొరకు, వేదార్థ సుశిక్షాయుక్త వాణి విజ్ఞానం కొరకు. బృహస్పతి లాగా, బృహస్పతి రివ, బృహస్పతి ఇవ. జ్యేష్ఠయ జ్యేష్ఠత కొరకు, అతిశయన వృద్ధస్య భావాయ దాని కొరకు. ఇంద్ర ఇవ, ఇంద్రులాగా. పరమేశ్వర యుక్తారూఢ వృద్ధ ఇవ అన్నమాట. పశువులకు రుద్ర ఇవ, రుద్రునిలాగా. తం త్వా అటువంటి నీవు, నిన్ను. ఆప్త ఉపదేష్ట ప్రజాపాలనే సువతాం, నిన్ను నీకు ప్రేరణిస్తున్నారని అర్థం ఇక్కడ. త్వం అంటే త్వా నీకు, ఆప్తోపదేష్టలు ప్రజాపాలన విషయంలో సుతం ప్రేరణ ఇచ్చుదురుగాక, ప్రేరణ ఇవ్వాలి. సువతాం ప్రేరణ కరే. ఈ విధంగా అన్వయం ద్వారా అర్థం వస్తుంది. దీన్ని ఇక్కడ పశుభ్య రుద్రైవ అన్నదానికి హిందీలో అర్థం శుద్ధమైన గాలిని రాశారు. శుద్ధమైన వాయువును, వాయువులాగా. పశువులకు శుద్ధమైన వాయువు అవసరం ఉంటుంది, అందుకే అడవిలో తిరిగి రావాలి పశువులు. అడవిలో తిరిగినప్పుడు పశువులు కాదు, మనుషులు కానీ ఎవరైనా, ఏ ప్రాణి అయినా శుద్ధమైన వాయువులో తిరిగినప్పుడు ఆరోగ్యం బాగుంటుంది అని రుద్ర అన్నారు. అంటే రోగాలు నేర్పించదు అనమాట. దుష్టం దుర్మార్గుని కాదు, రోగాలు నేర్పించడం కూడా రుద్ర అని అర్థం. రోగాలు కూడా శత్రువులే. శత్రువునాం రోదయిత శూరవీర, రోగాలు నేర్పించాలంటే శుద్ధమైన గాలి అవసరం. రుద్ర శుద్ధ వాయువుకే సదృశ్ అన్నారు. శుద్ధమైన వాయువు పేరు కూడా రుద్ర. రోగాలు ఏడుస్తాయి, రోగాలు పారిపోతాయి. త్వా అటువంటి నీకు,
ధర్మాత్మ సత్యవాది విద్వాంసులు ధర్మం విషయంలో అంటే ధర్మంతో ప్రజలను రక్షించడం విషయంలో పాలించడం విషయంలో సువతాం ప్రేరణ కరే ప్రేరణ ఇచ్చుగాక ప్రేరణ ఇవ్వాలి. ఇచ్చేవారు ఎలా ఉండాలి? సత్యవాదులు ఉండాలి, ధర్మాత్మలు ఉండాలి. సత్యో వరుణో మిత్ర ఇవ, సత్యో వరుణ మిత్ర ఇవ, అలాగా ప్రేరణించుగాక. ఈ విధంగా చెప్పడం జరిగింది. ఇది అన్వయం ద్వారా. ఇప్పుడు భావార్థం. హే రాజ, హే రాజన్ త్వం, హే రాజన్ త్వం, హే రాజన్ త్వం ఏ త్వాం అధర్మాత్ నివర్త్య, అధర్మం నుండి నివారణ చేసి, త్వాం నిన్ను అధర్మ మార్గం నుండి నివారించి, ధర్మానుష్ఠానే ధర్మ అనుష్ఠానములో ప్రేరయేయు, తేషం ఎవరితో ఆ రకంగా ప్రేరణ చేస్తారో, తేషామేవ సంగం సదా కుర్వ, వారి యొక్క సాంగత్యం సన్నిధిలో సదా ఉండు. వారి సంగం చేయు అంటే సాంగత్యం చేయు, వారితో సాహసం చేయాలి సదా. నా ఇతరేషం ఇతరులతో కాదు, అధర్మాత్మలతో కాదు, ధర్మానుష్ఠానములో ఎవరైతే ప్రేరణిస్తారో వారితో ఎప్పుడు కలిసి ఉండాలి. వారితో వారి దగ్గర లేదా వారి సాహసం చేస్తూ వారి సాంగత్యంలో వారిని దగ్గర ఉంచుకోవడమా, నీవు అక్కడికి వెళ్ళడమా, వారితో కలిసి ఉండాలి. అధర్మాత్మతో సాంగత్యం చేస్తే అధర్మకుడు అయిపోతావు. కాబట్టి ధర్మాత్మతో సాంగత్యం చేయాలి. ధర్మానుష్ఠానంలో ప్రేరణించేవారు, మార్గదర్శనం చేసేవారు ఎలా ఉండాలి? ధర్మాత్ములై ఉండాలి, సత్యవాదులై ఉండాలి, విద్వాంసులై ఉండాలి. ధర్మార్గంలో ప్రజల పాలన, ప్రజల రక్షణ చేసే విధంగా సలహాలు ఇవ్వాలి, ప్రేరణ ఇవ్వాలి. వారు శుద్ధంగా ఉండాలి. సూర్యునిలాగా, సోమునిలాగా, అగ్నిలాగా రకరకాలు చెప్పడం జరిగింది. వరుణ మిత్ర లాగా, బృహస్పతి లాగా, తర్వాత ఇంద్రునిలాగా, రుద్రునిలాగా ప్రేరణ ఇస్తుండాలి. ఇలా సవానం సవిత ఇవ, గృహపతీనాం అగ్ని ఇవ, వనస్పతీనాం సోమ ఇవ, ధర్మపతీనాం సత్యో వరుణో మిత్ర. 3 ధర్మపతులకు సత్య వరుణ మిత్ర ఇవ, వాచే బృహస్పతి ఇవ, జ్యేష్ఠాయ ఇంద్ర ఇవ, పశుభ్య రుద్ర ఇవ. నువ్వు అలా ఉండాలి. ఇవ అసి, అలా ఉన్నావు నీవు. రాజు చెప్పడం జరుగుతుంది, నీవు అలా ఉన్నావు, అలా ఉండాలి. అటువంటి నీకు ఆప్తులు, ఉపదేష్టులు ఎవరుతున్నారో ప్రజాపాలన విషయంలో ప్రేరణ ఇస్తురుగాక. తం త్వ, అటువంటి నీకు ఆప్త ఉపదేష్ట ప్రజాపాలనే సువతామని అన్వయంలో మహర్షి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇది ఈ మంత్రం యొక్క భావార్థం, సారం. ప్రేరణ విషయంలో కొన్ని విషయాలు ఇక్కడ ఆపేద్దాం. ఒకసారి మంత్రం చూద్దాం. ఓం సవితాత్వా సవానాం సువతాం అగ్ని, గృహపతీనాం సోమో, వనస్పతీనాం బృహస్పతి, వాచ ఇంద్రో జ్యేష్ఠ్యాయ, రుద్ర పశుభ్యో, మిత్ర సత్యో వరుణో, ధర్మపతీనాం. ఇది మంత్రం. ఇక్కడ ఆపేద్దాం. ఓం. ఇప్పుడు ప్రశ్నలు, సందేహాలు చెప్పండి, అడగండి. ఏమి విన్నారు, ఏమి గ్రహించినారు ప్రేరణ విషయంలో? ఏం అర్థం చేసుకున్నారు? ఓం నమస్తే గురుజీ. చెప్పండి. ఇంతకు ముందు మంత్రాలన్నీ కూడా రాజే విద్వాంసుడయి ఉండాలి అని వచ్చింది కదా గురుజీ. రాజే విద్వాంసుడైనప్పుడు ఆయనే నిర్ణయాలు మంచిగా తీసుకుంటాడు కదా.
ఇప్పుడు ఎవరైనా ప్రేరణ ఇవ్వచ్చు రాజుకు. ప్రజాపాలన విషయంలో ఎవరి ప్రేరణ తీసుకోవాలి. ఎవరైనా సలహాలు ఇస్తే నేను రాజుని అంటే అనుకోకూడదు, నేను విద్వాంసుని రాజుని అనుకోకూడదు. ఇప్పుడు కూడా ప్రభుత్వం కోరుతుంది, ప్రజల యొక్క సలహాలు మార్గదర్శనం కోరుతుంది ఇప్పుడు కూడా. అప్పుడప్పుడు చెప్తారు కదా, ప్రేరణ ఇవ్వచ్చు, సలహాలు ఇవ్వచ్చు, ఎవరైనా ఇవ్వచ్చు. ఇప్పుడు కూడా సలహాలు ఇవ్వడానికి మంత్రిని పెట్టుకుంటారు కదా. మంత్రులు సలహాలు కొరకు కదమ్మా, సలహాలు ప్రేరణ ఎవరైనా ఇవ్వచ్చు. ఇప్పుడు కూడా అవకాశం ఉంది, ప్రభుత్వానికి సలహా ఇవ్వచ్చు, ప్రజలకు హక్కు ఉంటుంది. ఆ ప్రేరణ తీసుకోవాలి, మంచి ప్రేరణ అయితే తీసుకుంటారు కూడా, సలహాలు తీసుకుంటారు ఇప్పుడు కూడా. అంటే ఆ సలహాలు ఇచ్చే వాళ్ళకి ఈ గుణాలన్నీ ఉండాలని కదా చెప్తున్నారు. సలహాలు ఇచ్చేవారు ఏ విషయంలో ఎటువంటి సలహాలు ఇస్తున్నారు, మంచి సలహాలు ఇవ్వాలి. సలహాలు ఇక్కడ ప్రజాపాలనే అన్నారు. ప్రజాపాలన విషయంలో ధర్మ మార్గంలో ప్రజాపాలనే సువతాం. ధర్మ మార్గంలో ఎవరైతే ప్రేరణిస్తారో వారి దగ్గర ఉండాలి. ధర్మానుష్ఠానే ప్రేరయేయు, ఎవరు ధర్మానుష్ఠానంలో ప్రేరణిస్తారో తేషామేవ సంఘం, వారి యొక్క సంఘంలో సదాకురు అంటే ఇప్పుడు వారి సంగత్యం చేస్తుండాలి, సావాసం చేస్తుండాలి. నా ఇతరేషం నేతరేషం, ఇతరుల సాంగత్యం చేయకండి అంటే అధార్మికుల సాంగత్యం చేయకూడదు. ఉద్దేశం ఏంటి? త్వాం అధర్మాత్ నివర్త్య, నిన్ను అధర్మార్గం నుండి దూరం చేసి ధర్మానుష్ఠానంలో అని అర్థం. రాజు కూడా తప్పు చేయవచ్చు, తప్పు చేస్తారు. ఇప్పుడు మంత్రులు కూడా, ముఖ్యమంత్రులు తప్పులు చేస్తారు కదా. అప్పుడు ప్రజలు ప్రేరణ ఇవ్వాల్సి వస్తుంది, సలహా ఇవ్వాల్సి వస్తుంది, హెచ్చరించాల్సి వస్తుంది కూడా. ఇంకా ఆగండి, ఇక్కడ ఒకటి పూర్తి కానివ్వండి. అయిపోయిందమ్మా? అయిపోయింది. చెప్పండి ఇప్పుడు. ఈ మంత్రములో అంటే ఈ మంత్రములో ఉన్నటువంటి విశేషమైనటువంటి ఏవైతే ఈ అగ్ని, ఇవన్నీ మిత్ర, సత్య, ఇవన్నీ అంటే ఈ రకమైనటువంటి ఈ దివ్య గుణాలు ఇవంతా సత్యంతో కూడుతున్నటువంటి, ధర్మంతో కూడుకున్నటువంటి, విద్యతో కూడుకున్నటువంటి ఇంత విద్వాంసులు, ప్రజలు కూడా అంత విద్వాంసులై ఉండాలి. ఒక రాజుకి ప్రజలు ప్రేరణిస్తున్నారంటే వారు దాంట్లో నిష్ణాతులై ఉన్నప్పుడే రాజుకు ప్రేరణ ఇవ్వగలరు. అయితే ఇక్కడ అది కాదు విద్వాంసం ఉండాలని ఉండదు. ఎవరైనా ప్రేరణ ఇవ్వచ్చు. ఇక్కడ చెప్పేది ఉద్దేశం మాత్రం ఎవరైనా ప్రేరణ ఇవ్వచ్చు, విద్వాంసులు అయితేనని కాదు. అంటే ఆ ప్రేరణ ఇవ్వడానికి కూడా నిష్ణాతులైన, మీరు నిష్ణాతులు విద్వాంసులు పదం వాడారు కదా, నిష్ణాతులు ఉండాలని ఏం లేదు. రాజుకు ప్రేరణ ఇవ్వడానికి మంచి ప్రేరణ ఎవరైనా ఇవ్వచ్చు. ఇక్కడ పదాలు చెప్పారు కదా, అగ్నిలాగా, సూర్యునిలాగా. ఆ పదాలకి అర్థం, దానికి ప్రజలకి దాని మీద అవగాహన ఉంటే కదా గురించి ప్రేరణ ఇవ్వగలరు వారు కూడా. ఇక్కడ విషయం అర్థం చేసుకున్నారా? విషయం ఏంటి? అధర్మ మార్గం తొలగించడానికి భావార్థం చూడండి ఒకసారి. త్వాం అధర్మాత్ నివర్త్య ధర్మానుష్ఠానే ప్రేరయేయు. ధర్మానుష్ఠానములు ప్రేరణ ఎవరిని ఇవ్వచ్చు? అవునండి, ధర్మం అంటే తెలియాలి కదా ప్రజలకు కూడా అని నా ఉద్దేశం. అది అందులో ఉన్న ప్రకారంగా తెలిసినంత వరకు అండి. నిష్ణాతులైన ఉండాల్సిన అవసరం లేదు, విద్వాంసులు ఉండాల్సిన అవసరం లేదు. ప్రజలందరూ విద్వాంసులు కాలేరు కదా, అసంభవం కదా అది. అవునవునవును. రాజు గొప్పవాడు కావచ్చు, విద్వాంసుడే కావచ్చు, అయినప్పుడు కూడా ప్రేరణ అవసరం ఉంటుంది. అవును, ప్రేరణ ఇది. ఇక్కడ ఏమన్నా సువతాం, శబ్దాలు గమనించండి, శబ్దాలు ఏమున్నాయి? సువతాం, ప్రేరణ ఇవ్వండి. ఇక్కడ ప్రేరణ ఇవ్వడానికి ఎవరైనా ఇవ్వచ్చు. అవును, మనం అర్థం చేసుకున్న సలహాలు, మార్గదర్శనం పదాలు వాడతాం, కానీ ప్రేరణ ఇవ్వడానికి ఏ జడ పదార్థం కూడా ప్రేరణ ఇస్తుంది. ఇక్కడ సూర్యుడు, చంద్రుడు పదాలు తీసుకున్నారు కదా, సూర్యుడు, చంద్రుడు విద్వాంసులు కాదు కదా. అవునవునండి. అగ్ని విద్వాంసులు కాదు కదా. వనస్పతులు ఇవన్నీ ఉన్నాయి కదా. కేవలం ప్రజలని కాదు అర్థం. శబ్దాలు గమనించండి, ఏమి శబ్దాలు ఉన్నాయి? సవిత అంటే సూర్యుడు, సోముడు అంటే చంద్రుని కూడా తీసుకోవచ్చు. ఇక్కడ సోమలత తీసుకున్నారు. సోమలతకి ఏం తెలుసు, ఏమి విద్వత్వం ఉంటుంది? ఈ సభ్యమానవుడు ప్రజలు వీటి మీద అవగాహన ఉండాలనే భావంతో నేను. ప్రజలు మాత్రమే కాదు కదా, ఇక్కడ కేవలం ప్రజలు మాత్రమే కాదు ప్రేరణ ఇవ్వడానికి. ఇవన్నీ కూడా
ఇవన్నీ ప్రజలు కూడా ఇస్తున్నారు. ప్రేరణ కూడా ప్రజలు మాత్రమే కాదు, అందరూ కూడా ఎవరైనా ఇవ్వచ్చు. అందుకే ఇచ్చేవారు ఎలా ఉండాలి? అక్కడ అర్హతలు చెప్పినారు. ఇచ్చేవారు ధర్మాత్మ సత్యవాది అయి ఉండాలి. అది ముఖ్యం. ధర్మం కొరకు అంటే రాజు వీటన్నిటి నుంచి ప్రేరణ తీసుకోవాలని అర్థం. ఇక్కడ విషయం ఏంటంటే ప్రేరణ ఇవ్వాలని కాదు, తీసుకోవాలి. సూర్యుడి నుంచి, చంద్రుడి నుంచి, ప్రతి వస్తువు నుంచి, జల పదార్థం నుంచి కూడా, పక్షుల నుంచి, వృక్షాల నుంచి, అన్నిటి నుంచి ప్రేరణ తీసుకోవచ్చు. అవును. గమనిస్తే, అర్థం చేసుకుంటే, మనము సహృదయం కనుక ఉంటే అవును. దేని నుంచైనా ప్రేరణ తీసుకోవచ్చు. చీమ నుంచి, దోమ నుంచి కూడా తీసుకోవచ్చు. అవునండి. అవునండి. అవి విద్వాంసులై ఉండాలని ఏమి లేదు. అవును. ఇక్కడ మాట ఒకటే ప్రేరణ. అవును. చివరికి పదం చూడండి, సమానం సవిత స్వతం. స్వతం శబ్దం. స్వతం అంటే ప్రేరణ ఇచ్చుగాక, లేదా ప్రేరణ ఇక్కడ ఇచ్చుని మనం గ్రహించాలి అని అర్థం. రాజు సభ్యమానవ తీసుకోవాలి. కార్యములకై ప్రేరణ ఇవ్వాలనే దాని మీద ఇక్కడ నాకు అవగాహన అనిపించింది. సభ్యమానవులు రాజు ఎట్టి కార్యములపై ప్రేరేపించాలనే విషయం కదండి. సభ్యులు అంటే విద్వాంసులని కాదు అర్థం. విద్వాంసులు కాదు, కానీ సభ్యుడే ఉండి సభ్యత తెలిసి ఉండాలి. అవును గురించి అదే 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 చెప్పే విధానం వచ్చి ఉండాలి. అదే. సభ్యై మనుష్య రాజా క్వా ప్రే అంటే ఏ విషయంలో అది కూడా తెలిసి ఉండాలి. ఏ విషయాల్లో ప్రేరయితవ్య. ఇక్కడ ప్రేరయితవ్య, ఇక్కడ ప్రేరకుడు అని మాట రాయలేదు. వాటి ద్వారా సభ్య మనుషుల ద్వారా రాజు తీసుకోవడం. అక్కడ ప్యాసివైస్ అది. అవును గురించి గమనించండి, యాక్టివైజ్ లేదు అందులో. వారి ద్వారా ప్రజల ఆ సభ్య మనుషుల ద్వారా రాజు ఏ విషయాల్లో ప్రేరయితవ్య, ఇది కూడా ప్యాసివైసే. రాజే గ్రహించాలని అర్థం ఇక్కడ. ప్రజలు ఇవ్వాలని కూడా అక్కడ మీనింగ్ వస్తలేదు చూడండి. సభ్య మనుషుల ద్వారా గ్రహించాలి. ప్రేరణ తీసుకోవాలి. ప్రేరితవ్య అంటే ప్రేరితుడు కావాలి అంటే ప్రేరణ వీరు తీసుకోవాలన్నమాట. శబ్దాలు గమనిస్తే అర్థమవుతుంది మనం. అదే అంటే నాకు అలాగా ప్రేరణ అనిపించింది. రెండోది ఈ మంత్రంలో కూడా అంటే వేరేగా చెప్పానని కాకుండా మనసా పరిక్ర మంత్రాల్లో ఏవైతే అగ్ని, సోముడు, ఏవైతే వరుణుడు, ఇంద్రుడు, బృహస్పతి ఉన్నాయో అవన్నీ కూడా ఇందులో విశేషంగా వచ్చాయన్నట్టు అనిపిస్తుంది. రెండోది గాయత్రి మంత్రంలో ధియోయోన ప్రచోదయతని ప్రేరణ ఇమ్మని భగవంతుని మనం కోరుకున్నట్టుగా వీటన్నిటి నుంచి సభ్య మానవుల నుంచి ఈ జడ వాటి నుంచి కూడా రాజు ప్రేరణ తీసుకోవచ్చు అనే విషయం ఈ మంత్రం ద్వారా అర్థమైంది గురుజీ. నమస్తే గురుజీ. నమస్తే గురుజీ. చాలా స్పష్టంగా చెప్పినారు బ్రహ్మద జిజ్ఞాస్ గారు. ఆప్తజనానాం విదుషాం ఆశ్రయేణ రాష్ట్రస్య ఉన్నతే సంభవ. రాష్ట్ర ఉన్నతి కొరకే ఇది. రాష్ట్ర ఉన్నతికి ఎలా సంభవిస్తుందంటే వీళ్ళ యొక్క ప్రేరణ తీసుకున్నప్పుడు, రాజు తీసుకున్న ఆప్తజనులు ఉండాలి. ఇక్కడ నుంచి మంచి సలహాలు, మంచి ప్రేరణ ఇచ్చేవారు ఉండాలి. అది ఎవరైనా, ఏ వస్తువునో, ఏ జడ పదార్థమైనా పర్వాలేదు. అవును గురుజీ. నమస్తే గురుజీ. మంచి ప్రేరణ కొరకే ప్రయత్నం. ఓం శుభం. ఇంకెవరైనా? నమస్తే గురుజీ. ఎవరు చెప్పండి. గురుజీ ఇక్కడ గురుజీ వనస్పతి నామంటే ఎలా అర్థం చేసుకోవాలి గురుజీ? గురుజీ రావి చెట్టు ఉంటుంది, పుష్పాలు రావు, ఫలాలు వస్తాయి. రావి చెట్టు ఉంటుందా? రావి చెట్టు కానీ, మర్రి చెట్టు కానీ, మేడి చెట్టు కానీ పుష్పాలు రావు, ఫలాలు వస్తాయి, పండ్లు వస్తాయి, కాయలు వస్తాయి. అవి వనస్పతులు. రావి, మర్రి, జువ్వి, మేడి, ఇవి 4 ముఖ్యంగా. ఇంకా ఉండొచ్చు, వాటిని వనస్పతులు అంటారు. అపుష్పాహ ఫలవంతో ఏ తే వనస్పతయ స్మృత. మనుస్మృతిలో శ్లోకం ఉంది. ఇంకా రాసుకోండి. పీపల్, బర్డ్, పాకడ్. పాకడ్ అంటే జువ్వి. గూలర్, కుదుంబర్. ఇంకెవరు? ఎవరు వచ్చారు?
కృష్ణారావు గారా? ఓం నమస్తే గురుజీ. చెప్పండి. ఈ మంత్రంలో అంటే ఏ విషయాలలో రాజుగారు సభ్య మనుషుల ద్వారా ప్రేరణ తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని ఈ మంత్రం మనం బోధిస్తుంది గురుజీ. మంచి కోసము అంటే కేవలం విద్వాంసులు సత్యవాదులు అనలేదు, అనుభవపూర్వకమైనటువంటి వృద్ధులు అలాగే చిన్నపిల్లలైనా సరే వాళ్ళు మంచి కోసము, రాజ్య రక్షణ కోసము, ప్రజా రక్షణ కోసము వాళ్ళు సలహాలు ఇచ్చినప్పుడు లేదా ప్రేరణ ఇచ్చినప్పుడు రాజు తప్పకుండా అవి స్వీకరించాలి అనేటువంటిది ఈ మంత్రం ద్వారా నేను అర్థం చేసుకున్నాను గురించి. అదేవిధంగా ఇంట్లో అయినా సరే మన గృహ కార్యక్రమాలు కానీ, మన గృహపాలనలో కూడా ఇంటి యజమాని కానీ అలాగే ఇంటి యజమానులైనటువంటి తల్లి కానీ వారు కూడా సరైనటువంటి పిల్లలు వాళ్ళు ఏమైనా సలహాలు ఇచ్చినప్పుడు కానీ ఈ గృహ విషయాల్లో ఎన్నో సమస్యలు వస్తాయి గృహశాస్త్రంలో. అలాంటప్పుడు కూడా ఆ మంచివైనప్పుడు వాటిని స్వీకరించి సరైనటువంటి దిశలో సరైన మార్గంలో ముందుకు వెళ్ళాలి అనేటువంటిది నాకు అర్థమైన గురించి. ఓం నమస్తే. శుభం. ఓం. ఇంకేమైనా ప్రశ్నలు, సందేహాలు? విషయం పట్టుకోండి. ఉపదేశంలో, భావార్థంలో శబ్దాలు గమనించాలి. దాంట్లో ఉంటుంది రహస్యం అంతా. దేవత, ఋషి ఇవన్నీ గమనిస్తే నాకు అర్థం వస్తుంది. అన్వయం. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా, సందేహాలు, సూచనలు? రేపటితో ఈ 9వ అధ్యాయం పూర్తవుతుంది. తర్వాత మళ్ళీ ఒకసారి దీని యొక్క ఈ 40 మంత్రాల్లో ఉన్నటువంటి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి వెనుక నుంచి మళ్ళీ మొదటి నుంచి ఈ అధ్యాయంలో 9వ అధ్యాయంలో రేపు చివరి మంత్రం 40వ మంత్రం ఇమం దేవ. ఎల్లుండి నుంచి మళ్ళీ తిరిగి చూసుకుందాం. ఈరోజు ఎవరు? ఆత్మ నివేదన. నమస్తే గురూజీ. చెప్పండి అమ్మా. నిర్మలాదేవి, గుంటూరు ఆర్య సమాజం. ముందుగా పరమపితకి నమస్కరిస్తూ, గురువు గారికి కూడా నమస్కరిస్తూ, పరమాత్మ సచ్చిదానంద స్వరూప వేదము ద్వారా మానవులకు మాకు ఈ జ్ఞానాన్ని ప్రసాదించారు. ఈ జ్ఞానంలో కూడా రాజులు, ప్రజలు ఎలా ఉండాలి అనే విషయాన్ని ప్రస్తుతం తెలుసుకుంటున్నాను. ఈరోజు రాజు ఎలా ఉండాలి, ఎవరి సలహాలు ఈ సందర్భాలను బట్టి స్వీకరించాలి. రాజు కూడా అన్ని ధర్మాలని తెలుసుకుని ఉండాలి. వేద జ్ఞానంతో యుక్తుడై ఉండాలి. అదేవిధంగా శ్రేష్ఠుడిగా ఉండాలి. తర్వాత సభ్యజనుల యొక్క పాలనలో సభ్యజనుల యొక్క సలహాలను స్వీకరించాలి అనే విషయాన్ని తెలుసుకున్నాను. అలాగే నా శరీరానికి కూడా నేనే రాజుగా భావించుకొని నేను కూడా నా ఉన్నతి కొరకు నేనేమి చెయ్యాలి, ఎవరి సలహాలను స్వీకరించాలి, గురువుల సలహాలతోటి తీసుకుని ఈ వేద జ్ఞానంతో ఉన్నటువంటి గురువుల సాంగత్యంలో ఉంటూ
వారి సలహాలని స్వీకరిస్తూ ఈ జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉన్నతిని పొందాలి అనేది ఈ విధంగా రాజు ప్రజాపాలనలో ఉన్నతిని సాధించాలి. అదేవిధంగా నా యొక్క ఈ శరీరంలో నేను కూడా ఉన్నతిని సాధించాలి అనేది అర్థమైంది ఈరోజు. దాని కొరకు నా ప్రయత్నంగా నేను మానవుడిగా నా కర్తవ్యాలు తెలుసుకొని వాటిని గురువుల యొక్క సలహాలను స్వీకరిస్తూ నాకు తెలిసినటువంటి వారిలో ఉన్నటువంటి వారిలో సభ్య మానవులు ఎవరైతే నాకు ఆప్తులు ఉన్నారో వారి ద్వారా కూడా వారు చెప్పిన విషయాల్లో స్వీకరించదగిన వాటిని స్వీకరిస్తూ ప్రేరణని పొందాలి అని అర్థం చేసుకున్నాను. సదా గురువుల యొక్క ప్రేరణ లభిస్తూ ఉంది. ఆ ప్రేరణని ఆధారంగా చేసుకుని నాలో ఉన్నటువంటి వ్యతిరేక శక్తులను గమనించుకుంటూ వాటిని దూరం చేసుకుంటూ ఈ ఉన్నతిని పొందటానికి ఈ వేద మార్గంలో భగవంతుడు ఇచ్చినటువంటి ప్రేరణని, గురువుల యొక్క ప్రేరణని ఆ ప్రోత్సాహంతో ముందుకు సాగుతూ అనునిత్యము వాటిని గమనించుకుంటూ ముందుకు సాగుతున్నాను తండ్రి. ఈ సందర్భంలో ఇతరుల ప్రేరణ, గురువుల ప్రేరణ అనునిత్యము గమనించుకుంటూ నా యొక్క నడవడికని, నా యొక్క ఆలోచనలని, నా కార్యక్రమాలని అన్నిటినీ సక్రమంగా మార్చుకుంటూ ముందుకు వెళ్తున్నాను తండ్రి. ఈ ప్రయాణంలో సద్గురువులు లభించారు. సన్మార్గంలో ప్రయాణించటానికి మాకు ఈ వేద మార్గాన్ని చూపించి గురువులను పొందడమే ఈ జన్మలో చేసుకున్న గొప్ప సుకృతం తండ్రి. ఈ మార్గం నిత్యము అడ్డంకులను అధిగమించుకుంటూ నాలో ఉన్నటువంటి ఏవైతే అడ్డంకులు బయట నుంచి వచ్చే వాటికంటే నాలో ఉన్నటువంటి అడ్డంకులు ఏవైతే వాటిని గమనించుకుంటూ వాటిని తొలగించుకుంటూ ఈ మార్గంలో ముందుకు ప్రయాణం చేస్తున్నాను తండ్రి. తప్పకుండా గురువుల ప్రేరణని ఇంకా ఇంకా పొందుతూ ఈ మార్గంలో ఇంకా ఉన్నతిని సాధించడం కోసమే నన్ను నేను తీర్చిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తున్నాను తండ్రి. ఈ ఇంకా తీవ్రమైనటువంటి ప్రయత్నం జరగాలి. నా ప్రయత్న లోపముందు కానీ గురువుల యొక్క ప్రేరణ ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ప్రోత్సాహంతో ఈ మార్గంలో ముందుకు వెళ్తూ మిమ్మల్ని చేరుకోవడానికి నిత్యం ప్రయత్నిస్తున్నాను తండ్రి. నమస్తే గురుజీ. ఓం శుభం. ప్రయత్నం చేస్తూనే ఉండాలి. పరమాత్మ ప్రేరణ వస్తూనే ఉంది. కళ్ళు మూసుకోండి. ఆసనం స్థితి మార్చుకోండి. నడుము, వీపు, మెడ, తల నిటారుగా ఉంచుకోండి. శరీరాన్ని శిథిలం చేసుకోండి. దీర్ఘ శ్వాస ఒకసారి. ఓంకారం ఒకసారి. हे पिता, सर्व प्रेरक, ప్రేరణదాత పరమాత్మ, నిరంతరం అంత ప్రేరణ ఇస్తూనే ఉన్నావు, చేస్తూనే ఉన్నావు ప్రభు. లోపల నుంచి రకరకాల ప్రేరణలు వస్తూనే ఉన్నాయి.
చెడు ఆలోచన రాగానే భయం, సిగ్గు, సంకోచం. మంచి ఆలోచన రాగానే ఉల్లాసం, ఉత్సాహం, ఆనందం, ధైర్యం, నిస్సంకోచం. వీటి ద్వారా తమరు ప్రేరణ ఇస్తూనే ఉన్నారు. నిరంతర ప్రేరణ వస్తూనే ఉంది తమరి నుండి. ఎక్కడ చూసినా తమరి ప్రేరణయే. ఏ వస్తువును చూసినా, ఏ వృక్షాన్ని, ఏ ఆకును చూసినా, ఏ పుష్పాన్ని గమనించినా, ఏ పక్షిని గమనించినా, వాటి రెక్కలను గమనించినా, ముక్కును గమనించినా, కాళ్ళను, గోళ్ళను, శరీరాన్ని గమనించినా, దేని గమనించినా తమరి ప్రేరణ అనిపిస్తుంది ప్రభు. గ్రహించే వారికి, గమనించే వారికి అన్ని ప్రేరణలే, అన్ని ప్రేరకాలే, ప్రేరణదాయకాలే. ఇదంతా కూడా మా ఉన్నత కొరకే ప్రభు. ఏం చేస్తే ఏం జరుగుతుందో ఇతరులకు ప్రవర్తన కూడా ప్రేరణమే. తాగుబోతూ తాగి శరీరాన్ని నాశనం చేసుకొని, ఇంటిని నాశనం చేసుకొని చెడిపోతుంటే అది కూడా మాకు హెచ్చరికయే ప్రభు. అలా చేయకూడదని హెచ్చరిక. ఒక వ్యసనపరుడు వ్యసనంలో మునిగిపోయి చెడిపోతుంటే గమనిస్తే, గ్రహిస్తే అది కూడా ప్రేరణయే చెడిపోకుండా. వ్యసనాలు, దుర్వ్యసనాలు మంచివి కావని ఈ విధంగా తమరు రకరకాలుగా అంతటా అన్ని వస్తువుల నుండి, అన్ని పదార్థాల నుండి ప్రేరణిస్తూనే ఉన్నారు. అదే కాకుండా వేదం ద్వారా కూడా ప్రేరణిస్తూనే ఉన్నారు ప్రభు. అంత ప్రేరణిస్తూనే ఉన్నారు నిరంతరం. గమనిస్తే ప్రశాంతంగా ఉంటే, ధ్యాన స్థితిలో ఉంటే అర్థమవుతుంది. గ్రహించకపోతే, గమనించకపోతే అంతా సామాన్యమే. అర్థం చేసుకుంటే అన్ని ప్రేరణదాయకాలే. కణకణము, అణువణువు కూడా. సూర్యుని వెలుగైనా, చంద్రుని వెలుగైనా, గ్రహాల నక్షత్రాల వెలుగైనా, వాటి గతులైన, స్థితులైనా ఎంతో ప్రేరణదాయకం ప్రభు. తమరి వ్యవస్థలన్నీ కూడా, నా శరీరాన్ని గమనిస్తే కూడా అన్ని ప్రేరణ ఇస్తున్నాయి. నా కాళ్ళు కూడా ప్రేరణ ఇస్తున్నాయి, నా చేతులు, నా కళ్ళు, నా ఇంద్రియాలు, నా మనస్సు. రోగాలు కూడా ప్రేరణ ఇస్తున్నాయి. రోగాలు రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. రోగాల వలన, నొప్పుల వలన, బాధల వలన, కష్టాల వలన. కష్టాలు కూడా ప్రేరణ ఇస్తున్నాయి, సమస్యలు కూడా ప్రేరణ ఇస్తున్నాయి. కష్టాల కారణం ఏమిటి? మళ్ళీ అటువంటి తప్పులు చేయకుండా ఉండడానికి గమనిస్తే, గ్రహిస్తే అన్ని హెచ్చరికలే. ఎన్నో సలహాలు ఇస్తున్నాయి. అన్నీ గురువులే, అందరూ గురువులే అర్థం చేసుకుంటే. వాతావరణం కూడా, కాలాలు కూడా, ఋతువులు కూడా ప్రేరణదాయకాలే. రుచులు, పూలపైన కారమైన, చేదైన, ప్రతి క్షణం, ప్రతి సందర్భం, ప్రతి విషయంలో తమరు ఎన్నో రకాలుగా ప్రేరణ ఇస్తూనే ఉన్నారు. గ్రహిస్తే, గమనిస్తే, వాటిని సరిగ్గా ఉపయోగించుకుంటే విషయం తెలిసిపోతుంది. హే పిత, హే సత్ప్రేరక, మా బుద్ధిని కూడా బుద్ధి కూడా ప్రేరణిస్తూనే ఉన్నారు. లోపల నుంచి అన్నీ ఇస్తున్నారు, బయట నుంచి ఇస్తున్నారు. తల్లి ద్వారా, తండ్రి ద్వారా, గురువు ద్వారా, ఆచార్యుల ద్వారా, మిత్రుల ద్వారా, బంధువుల ద్వారా. ధర్మం అంటే ఏమిటో, అధర్మం అంటే ఏమిటో అర్థం చేసుకోవాలంటే ఎన్నో ఉన్నాయి, ఎన్నెన్నో సాధనాలు, ఉపాయాలు ఉన్నాయని అర్థమవుతుంది ప్రభు. ఇలా ఉండకూడదు, అలా ఉండకూడదు తెలిసిపోతుంది. పందిలాగా ఉండకూడదు, కుక్కలాగా ఉండకూడదు, కాకిలాగా ఉండకూడదు, పాములాగా, తోడేళ్ళలాగా, నక్కలాగా, మృగాల్లాగా ఉండకూడదు. ఇలా ఉండాలి కూడా. ప్రాణుల ద్వారా, వృక్షాల ద్వారా కూడా
పువ్వులాగా ఉండాలి, ముళ్ళులాగా ఉండకూడదని. ఒకే చెట్టుకు పువ్వులు ముళ్ళు కూడా అమర్చినారు. ముళ్ళు వలన ఏం జరుగుతుందో, పూల వలన ఏం జరుగుతుందో ఎన్నో రకాలుగా తమరి ప్రేరణ ఉంది ప్రభు. ఎంతో వింత, ఎంతో వైవిధ్యం, అద్భుతం తమరి ప్రేరణ. నిజమైన ఆప్తులు, పరమాప్తులు తమరే ప్రభు. తమరి ప్రేరణ ముఖ్యం ఈ ప్రపంచం ప్రేరణ కంటే. అటువైపు లాగే, అధర్మ వైపు లాగే, బంధనాల వైపు లాగే ప్రేరణ కంటే తమరిలాగే ప్రేరణ, తమరి ప్రేరణ గొప్పది. పరమ ప్రేరణ, పరమాత్మ ప్రేరణ. తమరి ప్రేరణే ముఖ్యం ప్రభు. తమరికి వందనాలు, కృతజ్ఞతలు, ప్రణామాలు ప్రభు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు అందరికీ వందనాలు, ప్రణామాలు. కలియుగ మహర్షి దేవదయానంద సరస్వతి గారికి, వారి గురువు గారు బ్రహ్మర్షి ప్రజ్ఞాచక్షు వ్యాకరణ సూర్య దండి స్వామి విరజానంద సరస్వతి గారికి ధన్యవాదాలు, వందనాలు, కృతజ్ఞతలు, ప్రణామాలు సమర్పిస్తూ, బంధులారా మీ అందరికీ వందనాలు, అభినందనాలు. పరమపిత పరమాత్మ శుభాశీస్సులు. ఓం శం శం ఓం షోం శుభం. కళ్ళు మూసుకొని ఉండండి. నడుము, వీపు, మెడ, తల నిటారుగా ఉంచుకోండి. దీర్ఘ శ్వాస ఒకసారి. పరమపిత పరమాత్మ యొక్క పరమ ప్రేమను గమనించి గ్రహించే ప్రయత్నం చేద్దాం. ప్రాపంచిక ప్రేరణ కాదు, పరమాత్మ ప్రేరణ కావాలి, పారమార్థిక ప్రేరణ కావాలి, మోక్షం వైపు వెళ్ళడానికి ప్రేరణ, ధర్మాచరణ కొరకు ప్రేరణ. పరమాత్మతో ప్రార్థిద్దాం, ఓంకారం చేద్దాం. శ్రద్ధతో, భక్తితో, భావనతో శ్వాస నింపండి. శాంతి శాంతి శాంతి.